ప్రార్థన. పరిశుద్ధులకు మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ నామానికి వందనాలు, నీ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటివరకు పాటదాన్ని మైపరుచున్నాము. ఈ సమయంలో నీ మాటలు వినాలని మేము ఆశపడుతుండగా, నీ మాటలు అందించడానికి నీ పక్షంగా నిలబడాలని మీరు జ్ఞాపకం చేసుకొని, ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలను నా ద్వారా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడుతుండగా మాకు వినే చెవి, గ్రహించుకునే మనసు లోబడే హృదయం దయచేసి ఈ మాటలతో మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించి ముందు నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అందరు వందనాలండి. అందరు బాగున్నారు కదా? మీ అందరి కోసం మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు తన కృపను బట్టి ఈరోజు మళ్ళీ మనకి దేవుని సన్నిధిలో గడిపే వాక్యాన్ని ఇచ్చాడు కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. 425వ పేజీలో యోబు గ్రంథం 8వ అధ్యాయం రాయబడింది. తీసారా? నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడకు దేవుని ప్రతిమాలు కొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉన్న ఎడల, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్లింపచేయును. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదును నీవు మహాభివృద్ధి పొందెదవు. ఇక్కడ యోబు గారితో తన స్నేహితుడైనటువంటి బిల్దాదు గారు మాట్లాడుచున్నాడు. యోబు యొక్క పరిస్థితి ఎలాగుందంటే, ఆయనకున్నటువంటి నష్టాలు మనకు తెలుసు. ఆయనకు మరి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విచర్జించినటువంటి వాడు, న్యాయాన్ని పరిపాలన చేస్తూ న్యాయానుసారంగా జీవిస్తున్నటువంటి వాడని మనం చదువుకుంటున్నాం వచనంలో. అలాంటి వాడు మరి తనకున్నటువంటి 10 మంది కుమారులు చనిపోయారు. 7 కుమారులు 3 కుమార్తెలు చనిపోయారు. వారికి ఉన్నటువంటి ఒంటెలు కానివ్వండి, ఎద్దులు కానివ్వండి, గాడిదలు కానివ్వండి, ఇంకా ఆయనకున్నటువంటి ఆస్తులన్నీ కూడా చనిపోయినాయి. ఏది లేని పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఒళ్ళంతా కురుపులు వచ్చి, ఆ కురుపులు బాగా తట్టుకోలేక చిల్లపెక్కు పెట్టి గోకుంటూ బాధపడుతూ ఆయన వేదన పడుతూ ఉంటే, ఆయన సహోదరులైనటువంటి ఆయన స్నేహితులైనటువంటి వారు యోబుతో అంటున్నారు, నువ్వు జాగ్రత్తగా దేవుణ్ణి వెతుకువయ్యా, జాగ్రత్తగా దేవుడిని వెతుకు. ఒకవేళ నీ కుమారులు నీ కుమార్తెలు 10 మంది కలిసి భోజనం చేసేటప్పుడు మేము ఇంత బ్రహ్మాండమైనటువంటి వైభవాన్ని అనుభవిస్తున్నాం, మాకంటే గొప్పవాడు ఎవరున్నారు ఇక్కడ అని ఒకవేళ దేవుడిని దూషిస్తారేమో, ఒకవేళ వారేమైనా దూషించారేమో, నీలో ఏదైనా అనరానివి ఉన్నాయేమో, చేయరాని కార్యాలు ఏవైనా నువ్వు చేసేవేమో, నువ్వు జాగ్రత్తగా వెతుకు. నువ్వు జాగ్రత్తగా వెతికితే దేవుడు నిన్ను కనిపెడతాడేమో. నువ్వు వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుడిని నువ్వు బతిలాడుకోముందు. నీ జీవితంలో ఏ తప్పుందో అది నువ్వు వెతుకు. నీ జీవితంలో ఏ తప్పుందో నువ్వు అది ఎతుకు. నేను ఒక రోజున ఒక సహోదరుని ఇంటికి వెళ్ళాను. వాళ్ళకు కాసేపు వాక్యం చెప్పి ప్రార్థన చేయడానికి వెళితే వాళ్ళ అమ్మగారికి బలహీనతగా ఉంది. అయితే వాళ్ళ కుమార్తె అంటుంది, అమ్మా, నీవు దేవునికి ఏదైనా ఇవ్వాలని అనుకొని ఇవ్వకుండా మర్చిపోయేవేమో, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏమంటుంది, లేదమ్మా, నేను దేవునికి ఇవ్వాల్సినవి ఇస్తూనే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, వాక్యం వింటున్నాను, అన్ని పద్ధతులు బాగానే ఉన్నాయి, కానీ ఏంటో నాకు ఈ పరిస్థితి నాకు అర్థం కావడం లేదు అని అంటే, ఈ అమ్మాయి చెప్తుంది, లేదమ్మా, మొత్తానికి నీలో ఏదో దాగి ఉంది, నీలో ఏదో ఒకటి దాగి ఉంది.
ఏం దాగి ఉందో అది నీకు తెలియాలి, దేవుడికి తెలియాలి. అది ఒకసారి నువ్వు కూర్చొని ఆలోచన చేసుకో. దేవుడి దగ్గర నీకు నీ పిల్లల విషయంలో కానీ, నీ విషయంలో కానీ, మరి నాన్న విషయంలో కానీ, మరి మన తమ్ముడి విషయంలో కానీ, అక్క విషయంలో కానీ ఏదైనా ప్రభు మేలు చేసినప్పుడు నేను దేవునికి ఇది చెల్లించుకుంటానని చెప్పి అనుకోని ఒకవేళ నువ్వు చెల్లించలేదా? లేకపోతే నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళకుండా మానుకోవడం జరిగిందా? ఎందుకు నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందో ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అని చెప్పింది ఆ అమ్మాయి. ఈ లోపల నేను వాళ్ళకి కాస్త దేవుడి వాక్యం చెప్పి ప్రార్థన చేసే లోపల ఆమె అంటుంది, నేను ఒకరోజు ఆదివారం రోజున దేవుడికి సపరేట్ అయినటువంటి కానుక ఇవ్వాలనుకున్నాను, అది ఇవ్వలేక అది మర్చిపోయాను, దానివల్లనేమో నాకు ఇది అని చెప్పి అప్పుడు అనుకుని ప్రభా నా తప్పు అయిపోయింది, క్షమించాయా, నీకు నేను ఇవ్వాలనుకున్నటువంటి దానిని వెనకేసాను, ఇవ్వలేకపోయాను, అది నాకు జ్ఞాపకం చేయడానికి బాధ వస్తుందని నేను తెలుసుకోలేకపోయాను ప్రభు అని చెప్పి ఆమె కన్నీరు కాచి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆమె బాగు చేశాడు. అందుకనే పిల్లలు కానీ అంటున్నాడు, ఏపు నువ్వు ఎంత బాధపడుతున్నావు, ఎంత శ్రమలు అనుభవిస్తున్నావు, నీ కుటుంబం పాడైపోయింది, నీ బిడ్డలు 10 మంది చనిపోయారు, నీకు ఉన్నటువంటి ఆస్తి అంతా ఎవరో వచ్చి పట్టుకుపోవడం జరుగుతుంది, ఆ అగ్ని పైనుండి అగ్ని వచ్చి అగ్ని దహించడం ఇవన్నీ అయిపోయినాయి, లాస్ట్కి కుటుంబంతో బాధపడతా ఇన్ని వేదన పడుతూ ఉన్నావు, మొత్తానికి నీలో ఏదో దాగి ఉందా ఎప్పుడు, నీలో కానీ నీ బిడ్డల వల్ల కానీ ఏమైనా దాగి ఉందేమో, అది నువ్వు జాగ్రత్తగా వెతుకు అని మాట్లాడుతున్నాడు. నిజంగా బిడ్డలు చెప్పినటువంటి విషయాన్ని బట్టి చూస్తేనండి యేసుక్రీస్తు ప్రభువారు మాట చెప్పాడు. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయంలో 8వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ స్త్రీకైనను 10 వెండి నాణ్యములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు, వెతకడం అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. బిల్దాదు గారు ఏమిటో చెప్పాడు కదా, నువ్వు జాగ్రత్తగా వెతికితే నీకు దొరుకుతుందేమో, మరలా మొదటి స్థితి కంటే ఇంకా ఎక్కువైనటువంటి స్థితి నీకు దేవుడు ఇస్తాడేమో, నీ జీవితంలో ఏం జరిగిందో వెతుకు అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ స్త్రీని గురించి చెప్తున్నాడు. ఏ స్త్రీకైనా 10 వెండి నాణ్యములుంటే వాటిలో ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంటే, లూకా సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, పోగొట్టుకుంటే ఆమె ఏం చేస్తుందంట, మొదట దీపం వెలిగిస్తుందంట, దీపము వెలిగిస్తుంది. ఒక రోజున మా బజార్లో ఒక అబ్బాయికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత అతను స్నానం చేస్తూ ఉన్నప్పుడు చేతికి ఉంగరం ఉంది. స్నానం చేశాడు, ఇంట్లో వచ్చి ఫోన్ చేసేటప్పుడు భార్య అడిగింది, ఏంటంటే నీ చేతిలో ఉంగరం ఏది అట్లా అన్నాడు. ఏమన్నా ఆయన దగ్గర వెళ్ళేటప్పుడు నాకు ఉంగరం ఉంది, ఇప్పుడు లేదు అని అంటే మన భార్య ఏం చేసిందంటే బాత్రూంలోకి వెళ్ళి లైట్ వేసి వెతికితే అది ఆ నీళ్ళన్నీ వెళ్ళేటువంటి డౌన్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళిపోయింది ఉంగరం. అంటే ఇతను చేతికి సబ్బు రుద్దినప్పుడు ఈ ఉంగరం లూజ్ అయి వెళ్ళిపోయిందేమో, అక్కడ ఆగిపోయింది. అప్పుడు ఆ లైట్ వేసిన వెంటనే అది దొరికింది. ప్రభు అన్నాడు, ఆమె మొదట ఏం చేసిందంట, దీపాన్ని వెలిగించింది. దీపం వెలిగించడం అంటే దావీదు మహారాజు అన్నాడు. 119వ అధ్యాయం 105వ వచనంలో మనం చూస్తే చదువుదాము ఒకసారి, చూడండి. 119, 105లో నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని యొక్క వాక్యమట దావీదుకు ఎలాగుందంట, పాదములకు దీపం. దేవుని వాక్యాన్ని దావీదు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, అందులో ఉన్నటువంటి విషయాలను అర్థం చేసుకుంటూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు దావీదునకు ఏమొచ్చిందంటే, ఆ వాక్యము ఆయన పాదాలకు దీపముగా ఉందట. కొన్నిసార్లు మనం వెళుతూ ఉన్నప్పుడు కరెంటు పోయిందనుకోండి,
చీకట్లో వెళ్ళేటప్పుడు మనకి రోడ్డు మీద ఏదో ఒక ఎదురుదెబ్బ తగలవచ్చు, లేకపోతే రాళ్ళు తగలవచ్చు, లేకపోతే ఆ గుట్టల్లో మన కాళ్ళు పడవచ్చు, లేకపోతే ముళ్ళు మన కాళ్ళకు గుచ్చుకోవచ్చు. ఎందుకంటే మనం చీకట్లో వెళుతూ ఉంటాం కనుక ఆ దారిలో ఏముందో మనకు తెలియదు. కనుక ఆ దారిలో ఏదైతే ఉందో అది మన కాళ్ళకు, మన శరీరానికి ఇబ్బంది కలిగిస్తూ ఉంది. అందుకని మనం ఏం చేస్తామంటే టార్చ్ లైట్ కానీ లేకపోతే సెల్ ఫోన్లో ఉన్నటువంటి లైట్ కానీ వేసుకొని వెళుతూ ఉంటాం. అలాగే దేవుని వాక్యాన్ని దావీదు గారు ధ్యానం చేసినప్పుడు ఆయన ఏ మార్గంలో నడవాలో ఆ వాక్యం నేర్పించిందండి ఆయనకి. ఆ వాక్యము ఆయనను మంచి మార్గంలో నడిపించింది. దేవుని వాక్యం మంచి మార్గంలో నడిపించింది కనుక దావీదు దేవుని చిత్తానుసారమైన మనుషుడిగా జీవించాడు. ప్రతి విషయంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు, దేవుని ధ్యానం చేస్తూ ఉన్నాడు, పాటలు పాడుచున్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కనుక ఆయన వెళ్ళవలసినటువంటి మార్గము, ఎలాంటి మార్గము వెళ్ళాలో ప్రభు ఆయన నడిపించాడు. ఆయన వెళ్ళినటువంటి ఆ మార్గంలో మంచిని అనుసరించాడు. అనేకులకు ఆయన మార్గంలో దేవుని దగ్గర పొందినటువంటి మేలుల గురించి అనేక మంది పిల్లలకు నేర్పించాడు, అనేకులను కూర్చోబెట్టి నేర్పించాడు. అందుకనే ఆయన దేవుని ఇష్టానుసారమైన మనుషుడిగా జీవించాడు. తన జీవితంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించాడు. తర్వాత తన కుమారుని కూడా దేవుడు రాజుగా ఏర్పాటు చేశాడు. అయితే దావీదు అన్నాడు, నీ వాక్యము నా పాదాలకు దీపమట. ఈ స్త్రీ ఏం చేసిందట? మొదట దీపం వెలిగించి ఆ తర్వాత ఇల్లుని ఊడ్చి అది దొరుకు వరకు కొన్నిసార్లు పిల్లలు ఆటలాడుకునేటప్పుడు దగ్గర ఉన్నటువంటి 5 రూపాయల బిళ్ళ కానీ 2 రూపాయల బిళ్ళ కానీ రూపాయల బిళ్ళ కానీ పోతే వాళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే ఎక్కడైతే ఆటాడారో అక్కడ ఉన్న ఇసుక అంతా పోగు చేసి ఒక కుప్ప చేసి ఆ చుట్టూ కూర్చొని ఆ ఇసుకని అంటారు, కాకమ్మా ఈ దొరికితే నీకు కానీ నీకు ఒక 5 రూపాయల బిళ్ళ, నాకు దొరికితే నాకు ఒక 5 రూపాయల బిళ్ళ అని ఆ ఇసుకంతా వెలుగుతూ ఉంటారు. ఆ ఇసుకంతా కెలిగిన తర్వాత అది ఎక్కడ పోయిన అంతవరకు పోగు చేస్తారు కాబట్టి ఆ ఇసుక అయిపోయే లోపల ఆ పోయినటువంటి 5 రూపాయల బిళ్ళ కానీ రూపాయల బిళ్ళ కానీ 2 రూపాయల బిళ్ళ కానీ వాళ్ళకి దొరుకుతుంది. అలాగే ఈ స్త్రీ అట దీపం వెలిగించి ఇల్లు ఊడ్చిందట. ఇల్లు ఊడ్చి ఆ తర్వాత దాన్ని అంటే దాని అర్థం ఏంటి అంటే ప్రభు చెప్పినటువంటి విషయంలో దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంది. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ ఇల్లు వచ్చేటప్పుడు తలుపేస్తారు కదా, తలుపేస్తారు. ఎందుకంటే ఆ గాలికి అంతా మళ్ళీ ఎక్కువ అవుతుందని తలుపేస్తారు. అలాగే ఈ స్త్రీ దీపం వెలిగించి ఆమె కూర్చొని ఇల్లంతా ఏ విధంగా ఊడుస్తుందో అలాగే దేవుని వాక్యం దగ్గర దేవుడిని ఉన్నాడని ఆ మనసులో పెట్టుకొని ఆమెలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని ఊడుస్తుందట. చీపురు పెట్టి ఎలా ఇల్లు ఊడుస్తారో అలాగే దేవుని దగ్గర తనకున్నటువంటి ప్రతి సమస్య, తనకున్నటువంటి ప్రతి ఇబ్బందిని, తనకున్నటువంటి ప్రతి బాధని గురించి ఆమె అక్కడ దేవుని దగ్గర చెప్పుకుంటుంది. అయ్యా, నేను కష్టపడి సంపాదించుకున్నటువంటి నాణ్యము, ఎన్నో రోజులు కష్టపడితే వచ్చింది నాణ్యం, ఈ నాణ్యం పోయిందని చెప్పి ఆమె ఆ ఇల్లు కూర్చొని ఎతుకుతా ఉందంట. ఎప్పటి వరకు ఎతికిందంటే అది దొరికేంత వరకు ఎతికింది. అలాగే బిల్దాదు గారు చెప్తున్నాడు, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కూడా చెప్పాడు, ఏం చేయాలంట? వెతకాలంట. ఎలా వెతకాలి? దేవుని వాక్యం కలిగి ప్రార్థనా జీవితం కలిగి మనం వెతికేవాడిగా ఉండాలి. ఎప్పుడైతే మన కుటుంబంలో సమస్య, మన కుటుంబంలో ఇబ్బంది, మన కుటుంబంలో ఆటంకాలు ఎదురవుతున్నాయో, ఏబులాగా ఏ పెద్ద భక్తులు కాదండి మనం, అయినా కొద్ది ఆటికే మనం భయపడిపోతున్నాం. అయినా ఏ విధంగా ఆదరణ పొందాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు చెప్తున్నాడు, నీకు వచ్చినటువంటి ప్రతి సమస్యకు ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని తెలవాలి. ఆ దీపాన్ని నువ్వు వెలిగించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలి. ప్రతిరోజు నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన ఎలా ఉండాలి?
ఇల్లు ఊడ్చినట్లుగా నీ హృదయంలో ఏ టైంలో నీకు ఈ సమస్య ప్రారంభమైందో, ఎందు నిమిత్తము నీకు ఈ బాధ వచ్చిందో, ఎందుకు నీకు ఇలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో వాటన్నిటినీ ఊడవాలి. అయ్యా, నేను ఎక్కడైనా అబద్ధవాడైనా, ఎవరి మీద మాట్లాడైనా, ఎక్కడైనా దైవత్వం కొలిగిపోతున్నానా, ప్రార్థన జీవితంలో వెనకబడిపోతున్నానా, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి అవుతుందని ప్రతి విషయాన్ని స్త్రీ ఏ విధంగా ఇల్లు ఇచ్చిందో అలాగా దేవుడి దగ్గర మనం పెట్టాలి. మన హృదయంలో ఉన్నటువంటి ప్రతి దానిని కూడా, ప్రతి సమస్యను కూడా దేవుడి దగ్గర పెట్టాలి. ఎప్పుడైతే దేవుడి దగ్గర పెడతామో అప్పుడు మనం వెతుకుతా ఉంటాం. ఎతకాలంట. ఎతికి ఏ విధంగా ఆమె ఊడ్చి ఎదుగుతుందో అలాగే ఎతకాలి మన హృదయంలో ఏదైనా దాకుందేమో. విశ్వాసులు అయినప్పటికీ కూడా అండి, గబాన నోర్జానేటువంటి విశ్వాసులను చాలామంది చూశారు. చాలామంది విశ్వాసులను చూశాను. నిన్నైతే ఒక భయంకరమైనటువంటి మాటలు మాట్లాడే వ్యక్తిని నేను చూశాను. దేవుని వాక్యాన్ని కూడా బోధించేటువంటి వ్యక్తి బజార్లో అన్నిల మధ్యలో నిలవబడి వాడిని అంటున్నాడు, వాడి భార్యని అంటున్నాడు, వాడి తల్లి అంటున్నాడు, చేస్తూ వచ్చిన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రే, నువ్వు ఒక దేవుని మనిషి అని వాళ్ళు అన్నిలు అతన్ని మాట్లాడుతూ ఉంటే నేను తలకాల్చుకొని కూర్చున్న పంచల బయట చదువుకుంటాను. దేవుని పిల్లలమైనటువంటి మన జీవితంలో ఒక్కొక్కసారి ఇలాంటి లోకం తలెత్తుతూ ఉంటుంది. ఇలా లోకం తలెత్తినప్పుడు అన్నీ కూడా సాతాను స్వభావాన్ని తీసుకొచ్చి మనలోనికి లేనిపోని అన్నీ తీసుకొచ్చి పెడతాడు. అవన్నీ మనం గమనించుకోలేక నాకు ఎందుకు వచ్చిందో అని మనం ఆలోచన చేసి అలా అలా వెళ్ళిపోతామే. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఇలాంటి పరిస్థితి వస్తే నువ్వేం చేయాలి? ఇల్లు ఊడ్చినట్లుగా నీ హృదయంలో ఏదైతే దారి ఉందో దాన్ని అంతటా పెట్టి వెతుకు. నీ హృదయంలో ఇంకా ఏ దారి ఉందో ఇదంతా వెతికిన తర్వాత ఆ స్త్రీ ఏం చేసిందంట? నేను పోగొట్టుకున్నది నాకు దొరికింది. ఈ స్త్రీ అంట ఇల్లు ఊడ్చింది, దీపం వెలిగించింది, ఆ తర్వాత వెతికిందంట. ఏమేమి పోయింది, ఎక్కడ పోయింది, ఏంటయ్యా నా లోపం ఏంటి, నా పరిస్థితి ఏంటి అని ఎతికిన తర్వాత దేవుడు ఆమెకి దాన్ని ఇచ్చిన తర్వాత ఆమె ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి వారందరితో కూడా ఆమె సంతోషించింది. ఇదిగో నేను పోగొట్టుకున్నటువంటి నా నాణ్యము మరలా దొరికింది. ఎన్ని రోజులు కష్టపడితే ఒక నాణ్యం అండి. ఎన్ని రోజులు నా చిన్నతనంలో కష్టపడి పనిచేస్తే 3 పైసలు లేకపోతే 6 పైసలు, రూపాయి అంటే చాలా విలువ. అట్లాంటిది ఒక నాణ్యం అంటే సామాన్యమైన చరిత్ర కదా. ఆ దినాల్లోనే ఆ వ్యక్తి నాణ్యం సంపాదించిందంటే ప్రభు చెప్పినటువంటి ఉపమానం. అయితే దేవుని పిల్లలమైన మనం కూడా ప్రతి విషయంలో భయపడకుండా ఇలా ఎతికేటువంటి వారిగా మనం ఉండాలి. అందుకే సామెతల గ్రంథంలో ప్రభు మాట చెప్తున్నాడు చూడండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో చదువు. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా ఎదుగువారు నన్ను కనుగొంటారు. నన్ను ప్రేమించే వారిని దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయన కూడా ప్రేమిస్తున్నాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తారో అట్టి వారిని దేవుడు కూడా ప్రేమిస్తున్నారు. పై ప్రేమ కాదు. దేవుని ప్రేమించడం అంటే మనస్ఫూర్తిగా ప్రేమించాలి. ప్రభు నాతో ఉన్నాడని నమ్మాలి. దేవుడు ప్రతి కార్యం చేస్తాడని నమ్మాలి. అంతేగాని దేవుని మందిరానికి దగ్గరకు వచ్చి ఏదో కాస్త అట్లా అనుకొని లేకపోతే సీలు వేసుకొని వెళ్ళిపోయేది కాదు భక్తి అంటే. దేవుని ప్రేమించడం అంటే దేవుడు నిజంగా నాకైనా ఏదైనా చేయగలనేటువంటి విశ్వాసంతో మనం ప్రేమించాలి. అలా ప్రేమించి దేవుడిని ఏం చేయాలంట? జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్తగా వెతికితే ప్రభుని మనం కనుగొంటాం. జాగ్రత్తగా వెతికితే ప్రభుని మనము కనుగొంటాం. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు వారు తెల్లవారుజామున లేచి ఆయన కొండలకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన శిష్యులైనటువంటి వారు ఇంకా అనేక మంది ప్రజలు వచ్చి యేసు ప్రభు ఎక్కడున్నాడు అని చెప్పి వెతుకుతా ఉన్నారు. అప్పుడు పేతురు గారు వెళ్ళి యేసు ప్రభు మామూలుగా ప్రార్థన చేసుకుంటారు, పడవరికి వెళ్తాడు కదా, ఒకవేళ అక్కడ ఉన్నాడేమో చూద్దామని చెప్పి ఈ పేతురు గారు అక్కడికి వెళితే యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసుకొని ముగించారట. అప్పుడు ప్రభు అన్నాడు, పేతురు అన్నాడు ప్రభుని, ప్రభు నువ్వు ఎక్కడున్నావా? నీ కోసం మేమందరం అక్కడ ఎతుకుతున్నామయ్యా అంటే ప్రభు అన్నాడు, పేతురు నేను ప్రార్థన చేయడానికి వస్తాను సార్, నేను తెలుసు.
ఎప్పుడైతే పేతురు శిష్యులు ఎతికారో ప్రభుని కనుగొన్నారు. అలాగే అందుకే ప్రభు అన్నాడు, ఇక్కడ నన్ను జాగ్రత్తగా వెతికితే వారు నన్ను కనుగొంటారు. ఎవరైతే దేవుని కనుగొంటారో అక్కడ ఏం జరుగుతుందో చూడండి. 18వ వచనంలో, దేవుని జాగ్రత్తగా వెతికినటువంటి వారికి ఐశ్వర్యం వస్తుందట. దేవుని జాగ్రత్తగా ఎతికితే ఐశ్వర్యం వస్తుంది. యోసేపు దేవుణ్ణి వెతికాడు. యోసేపు దేవునికి నమ్మకంగా ఉన్నాడు. ఆ శరలో ఉన్నప్పటికీ కూడా, జైల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని కొరకు ఎదురు చూశాడు. దేవుణ్ణి వెతికాడు, దేవుని కొరకు ఎదురు చూశాడు, దేవుని కొరకు ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఆయన కష్టాలు అనుభవించాడు, శ్రమలు అనుభవించాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే యోసేపుని ఆ జైల్లో నుండి విడిపించి గొప్ప అధికారాన్ని దేవుడు ఆయనకు దయచేశాడు. ఆయన ఆ ప్రజలను పరిపాలించేటువంటి ఒక రాజుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన ఆ ఐగుప్తుని పరిపాలించేటువంటి వాడినిగా చేసి ఆ తర్వాత ఆ యోసేపును బట్టి వారి కుటుంబీకులందరినీ కూడా అక్కడ దేవుడు ఉంచాడు. వారందరినీ కూడా కలిపి, ఆ 12 మందిని కూడా కలిపి ఆ ఐగుప్తులను తీసుకెళ్ళిన తర్వాత వారందరూ కలిసి ఐగుప్తు నుండి బయటకు వచ్చేటప్పటికి ఈ 12 మందికి ఉన్నటువంటి సంతానము 6 లక్షల మంది అయ్యారు. అంటే దేవుణ్ణి వెతికాడు యోసేపు. ఆయనకున్నటువంటి ప్రతి ఇబ్బందిలో, సమస్యలో, శ్రమలో దేవుణ్ణి వెతికాడు తప్ప ఈ లోకాన్ని ఆశించలేదు. ఆయన రాజు అయిన తర్వాత, ఆయనకు అధికారం ఇవ్వబడిన తర్వాత అక్కడ రాజుగారు, అంతకు ముందున్నటువంటి రాజుగారి యొక్క భార్య యోసేపు మీద కన్నేసింది. యోసేపు యవనస్తుడిగా ఉన్నాడు, అతని మీద కన్నేసింది. ఆమెను కనుక అనుసరించినట్లయితే ఇంకా అతను తిరిగిలేనటువంటి వాడిగా ఉండేవాడే. కానీ నేను దేవుని బిడ్డగా ఉన్నాను కనుక ఇది నాకు తగదన్నాడు. అది విడిపించబడ్డాడు. దేవుని దృష్టిలో నీతిగా జీవించాడు కనుక ఆయన దీవించబడ్డాడు. ఆయన ఐశ్వర్యాన్ని సంపాదించాడు. ఐగుప్తులో కావలసినంత ఆస్తిని సంపాదించాడు. 7 సంవత్సరాలకు సరిపోను ఆహారాన్ని సిద్ధపరిచేటువంటి వాడిగా యోసేపు దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుని జాగ్రత్తగా ఎతికినటువంటి వారికి ఏముందంట? ఐశ్వర్యము, ఘనత కలుగుతుందంట. ఘనత, దేవుడు వారికి ఘనతనిస్తాడంట. ఇంకా స్థిరమైనటువంటి కలిమినిస్తాడు దేవుడు. దేవుని బిడ్డలైనటువంటి వారు చూడండి, వారికి దేవుడు ఇచ్చేటువంటి ఆస్తి తరిగిపోయేది కాదు. అబ్రహాం గారికి దేవుడు గొప్ప ఆస్తిని ఇచ్చాడు. ఆయన తెచ్చుకున్నటువంటి ఆస్తే కాక ఫరో కుటుంబం నుండి కూడా దేవుడు అతనకు ఆస్తినిచ్చాడు. అలా దేవుని పిల్లలైనటువంటి వారు ఎంతోమంది దేవుని ఆశీర్వాదాలు పొందారు. దేవుని ఆశీర్వాదం వలన వచ్చినటువంటి ఆ సంపద, ఆ ఐశ్వర్యము వారు ఏం చేశారంటే అనేకులకు వారు రాబడి కొంచెమైనా అనేకులకు పెట్టేటువంటి వారుగా దేవుడు వారిని చేశాడు. వాళ్ళలోకి ఇంకా నీతి, దేవుడి దగ్గర ఇంకేముందంట? నీతి. ఆ దేవుడి దగ్గర ఉన్నటువంటి నీతిని కూడా దేవుడు వారికి దయచేస్తాడంట. ఇంకేముందండి? మేలిమి బంగారము కంటెను, అపరంజ కంటెను, నా వలన కలుగు ఫలము మంచిది. మేలిమి బంగారము కంటే ప్రశస్తమైనది. మేలిమి బంగారం కంటే కూడా ప్రశస్తమైనటువంటిది అంట దేవుని చేత పొందేటువంటిది. వాళ్ళ మంచి బంగారం ఉంది, కేడి బంగారం అని, లేకపోతే రకరకాల బంగారాలు, మంచి బంగారాలు ఉన్నాయి. వాటికంటే కూడా గొప్ప బంగారం అంట దేవుడి దగ్గర ఉండేటువంటి మేలిమి బంగారం అంట. ఇంకా అపరంజి కంటే కూడా విలువైనటువంటిది దేవుడి దగ్గర ఇచ్చేటువంటి ఫలం, ప్రభు ఇచ్చేటువంటి ఫలం వీటన్నిటికంటే కూడా గొప్పది. ప్రభు ఇచ్చేటువంటి ఫలం మనకు కనిపించదు. వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ కూడా ప్రభు దగ్గర వారికి ఉండేటువంటి ఘనత ఎంతో గొప్పది. ఈ రోజున దేవుని పిల్లలు చూడండి, ఎక్కడున్నా కానీ వాళ్ళ ముఖంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడున్నా కానీ వారు ఆశీర్వదించబడినటువంటి వారుగా ఉంటారు. వారు ఎక్కడికి వెళ్ళినా కానీ వారిని బట్టి అనేకులు
ఆలోచన చేస్తారు. మొన్నటి వరకు వీళ్ళు ఇబ్బందులు పడ్డారే, ఈ రోజున మరి ప్రార్థనకి వెళ్తున్న కాంచి వీళ్ళ యొక్క మంచిగా వీళ్ళు ఉన్నారు, మంచిగా తింటున్నారు, మంచి గృహాన్ని కట్టుకున్నారు, ఎంతగా వీళ్ళు దీవించబడ్డారు అని అనుకుంటారు. దాన్ని మీరు ఆలోచించాలంటే జకర్యా గ్రంథం 8వ అధ్యాయంలో మనం చదువుకుంటే దేవుడు ఆశీర్వదించినటువంటి బిడ్డలను చూసి అనేక మంది అన్నిరంట ఒక విశ్వాస దగ్గరకు వచ్చి, ఒక 10 మంది ఒక విశ్వాస దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతారు, ఇదిగో మీ దేవుడు మిమ్మల్ని ఎంతగా దీవించాడు, మీ దేవుడు ఇన్ని కార్యాలు చేస్తా ఉన్నాడు మీ పట్ల, కాబట్టి మేము కూడా దేవుడి దగ్గర ఇలాంటి ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నాం, మమ్మల్ని కూడా దేవుడి సన్నిధికి తీసుకెళ్తారా, మమ్మల్ని కూడా మీతో కూడా ఆ దేవుడి సన్నిధిలో కూర్చోవడానికి అవకాశం ఇస్తారా అని అనేక మంది వస్తారని ప్రభు వాగ్దానం చేశాడు. 8వ అధ్యాయంలో 9వ అధ్యాయం పైన ఉన్నటువంటి వచనాల్లో మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడుతుంది. అక్కడ అనేక మంది దేవుడు ఇచ్చేటువంటి దానిని పొందుకున్నారు, దాని కొరకు ఎదురు చూసినటువంటి వారిగా ఉన్నారు. అందుకే ప్రభు అన్నాడు, ప్రశస్తమైన వెండి కంటే నా వర్ణ కలుగు ఇచ్చబడి దొడ్డది. ప్రశస్తమైన వెండి కంటే కూడా చాలా మంచిది, దొడ్డది అంటే చాలా మంచిది, వీటన్నిటికంటే చాలా మంచిది నా దగ్గర ఉన్నది. నీతి మార్గమును న్యాయ మార్గములు నా యందు ఉన్నవి, నడుచుచున్నవి, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను చేసేది. ఎక్కడ చదువుతున్నా నేను? సామెతల గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో నేను చదువుతున్నా, నీతి మార్గమునందును న్యాయ మార్గమునందును నేను నడుచుతున్నాను కనుక ఏం చేస్తానంటే నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా నేను వారిని చేయుదును, ఆస్తికర్తలుగా నేను చేయుదును. అబ్రహాం ఆస్తికర్త అయ్యాడు, ఇస్సాకు ఆస్తికర్త అయ్యాడు, యోసేపు ఆస్తికర్త అయ్యాడు, మరి దావీదు ఆస్తికర్త అయ్యాడు, రూతు ఆస్తికర్త అయింది. అనేక మంది దేవుని పిల్లలు, దేవుడిని ఆదరించినటువంటి ఆశ్రయించినటువంటి వారు, దేవుడిని ప్రేమించినటువంటి వారు ఎంతో మంది ఆస్తికర్తలుగా దేవుడు చేశాడు. దేవుడు ఎంతో మందిని ఆస్తికర్తలుగా చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? జాగ్రత్తగా దేవుడిని వెతకాలి. పిల్లలు చెప్తున్నాడు కదా, నువ్వు జాగ్రత్తగా దేవుడిని వెతికినట్లయితే, అపోస్తలుడైన పౌలు గారు అంటాడు తిమోతి పత్రికలో, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, ఉండమ్మా 4:16 చూడాలి. 4వ అధ్యాయం 16 క్షమించండి. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్ను నీ బోధ విని వారిని రక్షించదు. నిన్ను గూర్చి నీ బోధన గూర్చి నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎవరితో మాట్లాడుతున్నాడు? అపోస్తలుడైన పౌలు గారు దేవుని సేవకుడైనటువంటి తిమోతితో మాట్లాడుతున్నాడు. తిమోతి జాగ్రత్త, జాగ్రత్త కలిగి ఉండాలి. నీవు జాగ్రత్త, నిన్ను గురించి నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ బోధన గురించి కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. వీటిలో నిలకడగా ఉండాలి. నీవు వీటిలో నిలకడగా ఉండాలి. ఎవరికి? దేవుని సేవకుడితో చెప్తున్నాడు ఈ మాట. దేవుని సేవకుడు అంటే ఎలా ఉంటాడు? దేవుని సేవకుడు ఎప్పుడు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటాడు, ఆయన అనేక గృహాలు దర్శిస్తూ ఉంటాడు, ఖాళీ ఉన్న సమయంలో ప్రార్థనా జీవితం కలిగి ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవునితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాడు, సమయం ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు, దేవునికి దేవస్తునికి మంచి సన్నిహిత స్నేహం కలిగి ఉంటాడు. అలాంటి వాడు దేవుని దాసుడు. అంటే విశ్వాసులైనటువంటి మనకంటే కూడా దేవుని దాసులు ఎంతో కష్టపడి ప్రార్థన చేసి మరలా వచ్చే ఆదివారానికి కావలసినటువంటి వాక్యాన్ని దేవుని దగ్గర పొంది ఆ వాక్యాన్ని అందిస్తూ అనేక కుటుంబాలను దర్శిస్తూ దేవునితో మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ అనేక వరకు ప్రార్థన చేస్తూ దైవికంగా కొనసాగేటువంటి వాడు దేవుని సేవకుడు. అలాంటి దేవుని సేవకుడిని అపోస్తలుడైన పౌలు అన్నాడు, తిమోతి నీవు జాగ్రత్త. ఒక సావుకుడైన జాగ్రత్త కలిగి ఉండాలి అంటే మరి దేవుని వాక్యాన్ని విశ్వాసి ఎంత జాగ్రత్తగా ఉండాలి?
ఏమండి, దేవుని సేవకులంతా విశ్వాసం కలిగి ఉన్నటువంటి వారు, దేవుని బిడ్డలైనటువంటి వారు విశ్వాసులు లేదు. అంత విశ్వాసం లేదు, అంత భక్తి లేదు, అంత ప్రార్థనా జీవితం లేదు. దేవుని సేవకుడి కంటే కూడా అంత ప్రార్థనా జీవితం లేదు, అంత బాధ్యత లేనటువంటి వారు. మరి ఎంత జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి? మనం ఇంకా ఎంతో జాగ్రత్తగా ఎదగాలని ప్రభు మనకు తెలియపరుస్తాడు. అప్పుడు పౌలు గారు తిమోతితో చెప్తున్నటువంటి మాట, నువ్వు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. ఎలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు? ఆయన బిడ్డలమైనటువంటి మనం కూడా జాగ్రత్త కలిగి ఉండాలి. చూడండి, ప్రసంగి గ్రంథంలో 5వ అధ్యాయము 1వ వచనంలో 558వ పేజీలో 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఇంటి దగ్గరే సిద్ధపడి ఉండాలి. నీ ఇంటి దగ్గరే ప్రార్థన చేసుకొని సిద్ధపడి ప్రభు సన్నిధికి రావాలి. దేనికి? అయ్యా, నేను దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నా ఇష్టానుసారంగా కూర్చుంటాను, నువ్వేమనద్దు. నేను నిద్రపోతాను, నువ్వేమనద్దు. నేను కానుకలు కూడా వేయను, నువ్వేమనుకోవద్దు. నువ్వేమనుకోకుండా ఉంటావని నేను ఈ సన్నిధికి వస్తున్నాను అన్నట్లుగా మనం ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే దేవుని మందిరం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకుని వస్తారు. కొంతమంది ఇంట్లోనే ప్రార్థన చేసుకుని సిద్ధపడి వస్తారు. కొంతమంది దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా సిద్ధపడతారంటే బైబిల్ తీసుకొని చక్కగా తలదూకొని మంచి వస్త్రాలు ధరించుకొని బైబిల్ తీసుకొని మరి కొంత ద్రవ్య ఇవన్నీ ఉంటాయి కదా, కాస్త బియ్యం తీసుకొని కానుక తీసుకొని దేవుని సన్నిధికి వెళ్తూ దేవుని పిల్లలుగా వెళ్తారు. కొంతమంది అయితే మమ్మల్ని ఇతరులు చూస్తున్నారా లేదా, మేము దేవుని పిల్లలుగా వెళుతున్నాం, ఇతరులతో చూస్తున్నారా లేదా అన్నట్లుగా వెళుతూ ఉంటారు. ప్రభు అన్నాడు, అలా కాదు, నీవు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు జాగ్రత్త కలిగి నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్త తీసుకుంటావో అప్పుడు నువ్వు జాగ్రత్తగా దేవుని వెతికేటువంటి వ్యక్తిగా దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. అందుకే బిల్లాలు చెప్పాడు, అయ్యా నీకు వచ్చినటువంటి సమస్య పోవాలి అంటే నువ్వేం చేయాలి? ఏ గ్రంథంలో నువ్వేం చేయాలి? జాగ్రత్తగా నువ్వు దేవుడిని వెతకాలి. నీవు సర్వశక్తులకు దేవుని బతిమాలుకోను. సర్వశక్తుడైన దేవుడిని నువ్వేం చేయాలా? బ్రతిమలాడుకో. నీకు వచ్చినటువంటి కష్టాన్ని, నీకు వచ్చినటువంటి బాధ, నీ కుటుంబం ఇలా అవడానికి కారణం ఏంటో ఆయన నువ్వు బ్రతిమాలుకొని నీవు పవిత్రుడై యథార్థవంతుడైన ఎడల, ఆయన పవిత్రుడు యథార్థవంతుడే కదండి. ఆయన యథార్థవంతుడిగా జీవించాడు, న్యాయవంతుడిగా జీవించాడు, దేవుని యందు భయభక్తులు కలిగే ఉన్నాడు. అయినప్పటికీ కూడా బిల్దారు గారు హెచ్చరిక చేస్తున్నాడు, నీ జీవితం ఏమైపోయిందో. మనం అనుకుంటాం మనం ఎప్పుడు ఒక దేవుని సన్నిధి కాకపోయినా ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటాం కదా, నాలో కూడా ఇలాంటి యోగ్య అని మనం అనుకోవచ్చు. కానీ మన హృదయ రహస్యాలను ఎరిగేటువంటి వాడు దేవుడు. ఆయనంట ఆకాశంలో ఉండి నరులను దృష్టించి చూస్తూ ఉన్నాడు. అంతే కదండి, నీ యొక్క తల వెంట్రుకలు ఒకటి కూడా రావటానికి కూడా ఆయన ఆజ్ఞ లేనిదే నీ ఇంటికి కొడుతున్నది రావద్దన్నాడు ఆయన. అంటే దేవుడు మన హృదయాన్ని కూడా పరీక్షించి చూసేటువంటి దేవుడు అనమాట. అందుకే నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎప్పుడంటే నీవు శ్రద్ధగా వెతికినట్లయితే ఆయన నిశ్చయంగా నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. అప్పుడు నీకేమవుతుందంటే నీకు వచ్చిన శ్రమ ఏదైతే ఉందో అది అంతా తొలగిపోతుంది. ఆ తర్వాత నీకేమొస్తుంది? నీవు మహా అభివృద్ధి పొందుతావు. నువ్వు మహా అభివృద్ధి పొందుతావు అన్నాడు. ఎక్కడ? 7వ వచనంలో నువ్వు మహా అభివృద్ధి పొందుతావు. ఆ బిల్దాలు చెప్పిన మాట ప్రకారంగా ఆయన దేవుణ్ణి ఎక్కడ కూడా దూషించలేదు. కానీ ప్రభువా, నాలో ఇంకా ఏదైనా అపరాధం ఉందా, నాలో ఏదైనా లోపం ఉందా, నాలో ఇంకా ఏదైనా నిన్ను బాధ పెట్టేది ఉందా, ఎక్కడైనా నేను నీకు దూరస్తుడిగా ఉంటున్నానా? ఆయన తగ్గించుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఆ తర్వాత దేవుడు ఆయనను దీవించాడు. ఆయన ఎన్నైతే పోగొట్టుకున్నాడో వాటన్నిటికంటే డబుల్ ఆయన దేవుడు అనుగ్రహించాడు. మరలా 7 కుమారులను 3 కుమార్తెలను దేవుడు ఆయనకి దయచేశాడు.
కాబట్టి ఈ రోజున దేవుడి వాక్యాన్ని ఇచ్చినటువంటి మన జీవితంలో కూడా జాగ్రత్త కలిగి మనము ఉండాలి. దేవుని విషయంలో జాగ్రత్త కలిగి జీవించాలి, దైవికంగా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. మనం దేవుడి సన్నిధికి వచ్చాము వెళ్ళేమన్నట్లుగా ఉండకూడదు. ఎప్పుడు కూడా జాగ్రత్త కలిగి మనం ఎదుగుతూ ఉంటామో దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని తీసేసి మనకున్నటువంటి ప్రతి నష్టాన్ని తొలగించి ఆయన మెండైనటువంటి దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలైనటువంటి మన జీవితంలో కూడా ఎక్కడ మనం ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో సరి చేసుకొని దేవుని దగ్గర ఒప్పుకొని దేవుడిచ్చి ఆ దేవుడు ఇచ్చినటువంటి డబుల్ ఆశీర్వాదం, రెట్టింపు ఆశీర్వాదాలు మనందరం పొందాలని ప్రేమతో మనం చేసి ముగిస్తున్నా. దేవుడి మాటలు దీవించి ఏపుకి ఇచ్చినటువంటి రెండవసారి ఇచ్చినటువంటి ఆశీర్వాదం మనందరూ దయచేయగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన మా ప్రభుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఈరోజునైనా మా జీవితంలో ప్రభావం తెలియపరిచాడు. నువ్వు జాగ్రత్తగా వెతకాలని తెలియపరిచాను, జాగ్రత్త కలిగి జీవించాలని మాకు తెలియపరిచావు నాయన. నీ బిడ్డలైనటువంటి తిమోతినే నాయన, నీ సేవకుడైనటువంటి తిమోతిని కూడా నువ్వు జాగ్రత్తగా ఉండాలని తెలియపరిచావు. ఈ కడవరి దినాల్లో నీ బిడ్డలమైనటువంటి మేము జాగ్రత్త కలిగి దైవత్వం కలిగి నీ బిడ్డలుగా కొనసాగడానికి నీ ప్రభు చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మా కుటుంబాల్లో ఎన్నో ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి, శోధనలు వస్తూ ఉన్నాయి, ప్రభా శ్రమలు వస్తూ ఉన్నాయి, బాధలు వస్తూ ఉన్నాయి. నాయన డబ్బు విషయంలో బాధలు, నాయన డబ్బు లేని పరిస్థితులు, ఆహారం లేని పరిస్థితులు, గృహాలు లేని పరిస్థితులు, ఉండటానికి లేనటువంటి పరిస్థితులు, ఎన్నో రోగాలు, ఇబ్బందులు ఇవన్నీ మమ్మల్ని చుట్టుకుంటూ ఉన్నాయి ప్రభా. నాయన మేము జాగ్రత్త లేనటువంటి వారంగా మేమున్నామేమో ప్రభా. అలాంటి పరిస్థితులను మమ్మల్ని విడుదల చేసి జాగ్రత్త కలిగి నేను వెతికేటువంటి వారిగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన ఇదిగో ఈ సమయంలో నాయన నీ పాదాల దగ్గర నా తండ్రి నేను కాచి ప్రభా నీ దగ్గర ఎదురు చూస్తున్నటువంటి నీ బిడ్డలైనటువంటి వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే సెల్ ఫోన్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే శబ్దయంత్రం ద్వారా వింటున్నటువంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వస్తున్నటువంటి శ్రమలు, బాధల నుండి విడుదల దయచేసి నీ మెండైనటువంటి దీవులను మా అందరికీ మీరు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము తండ్రి.